హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే బొంబే రవ్వతో మురికి వడియాలు, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రాగి పిండి వడియాలు టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. బొంబే రవ్వతో మురికి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ లేనప్పుడు 5 నిమిషాల్లో ఆయిల్లో వేసి ఫ్రై చేశారంటే చక్కగా చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఆయిల్లో వేస్తుంటే చక్కగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా వడియాలు చేసాకన్నా కూడా ఈ బొంబే రవ్వతో మురికి వడియాలు తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తోటి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ బొంబే రవ్వ వడియాలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పు నిండా బొంబే రవ్వ తీసుకుంటే మనం ఏ కప్తో అయితే కరాచీ నూక తీసుకుంటామో అదే కప్ తోటి 4 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వడియాలకి ఎప్పుడైనా వాటర్ కొరత ఉడికించే విధానం కరెక్ట్గా తెలిస్తే ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి. ఇలా 4 కప్పులు వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి. స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అయ్యేలాగా మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా వామును యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయని విషయం గుర్తుపెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న కరాచీ నూకని వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే నూక కదా ఉండగట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుతూనే ఉండాలి. ఇలా మనకి కాస్త థిక్నెస్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూషన్గా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మన నూక అనేది కాస్త థిక్నెస్ అయితే రావడం అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా పిండి సరిగ్గా ఉడకకపోయినా వాటర్ కొలత సరిగ్గా లేకపోయినా మనకి వడియాలు అనేవి పాడవుతాయండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. పిండి మరి కాస్త థిక్నెస్ అయితే అయ్యింది. ఇప్పుడు గరిటెతోటి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్టుగా ఒక సెకండ్ పాటు అయితే కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్నారు కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా థిక్నెస్ వచ్చేసిందంటే వడియాలు అనేవి సరిగ్గా రావండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసుకుని కాస్త చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కూడా చల్లారకూడదు. కాస్త గోరువెచ్చగా ఉండగానే మనం వడియాలు అయితే పెట్టుకోవాలండి. మరొకసారి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత జంతిక వడియాలు పెట్టుకోవడానికి జంతికల గొట్టంలో ఇలాంటి బ్లేడ్ని అయితే తీసుకొని జంతికల గొట్టం అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. మనం పిండి అయితే కాస్త గోరువెచ్చగా అయింది కదా, చెయ్యని కాస్త తడి చేసుకుంటూ ఇలా ముద్దలా చేసేసుకుని జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలు మీరు క్లాత్ మీద పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే కనుక ప్లాస్టిక్ షీట్ మీదన్నా ఇలా చక్కగా 2 రౌండ్లు వచ్చేలాగా చుట్టేసుకోవడమేనండి. ఈ వడియాలు అయితే ఇలా తయారు చేశాక పిల్లలకి ఇస్తే వాళ్ళే చక్కగా చుట్టేస్తారండి. చేతిని ఇలా తడి చేసేసుకుంటూ మళ్ళీ అదే జంతికల గొట్టంలో మిగిలిన పిండిని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం వడియాలు అయితే చుట్టుకోవాలి. ఇలా జంతిక వడియాలు తయారు చేయడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ విధంగా మొత్తం వడియాలన్నీ చుట్టుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ఎండలో 2 నుంచి 3 రోజుల పాటు మీరు చక్కగా డ్రై చేసేసుకున్నారంటే వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా ఎండాయో. ఇలా 2 సైడ్స్ మంచిగా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇది గలగలా సౌండ్ వస్తే కనుక బాగా ఎండినట్టండి. అలా వస్తే కనుక మరి సంవత్సరమైనా మనం స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు చక్కగా ఈ వడియాలను ఎలా వేయించుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలను చక్కగా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపారంటే చక్కగా అది పొంగుతా చాలా బాగా వస్తాయండి. పిల్లలైతే మటుకు 100% ఇష్టంగా తింటారు. చూడండి చక్కగా ఆయిల్లో వేయగానే ఎంత బాగా వేగుతున్నాయో.
పొంగుతో ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇంతేనండి, బొంబాయి రవ్వతో మురికి వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ బొంబాయి రవ్వతో మురికి వడియాలు మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చిందంటే కనుక ఇలాంటి వీడియోని మరికొంది వ్యూవర్స్కి చేరాలంటే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా ఈ బొంబాయి రవ్వ వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.